వీడియో నెంబర్ 4. ఈ వీడియో నుంచి మనం శాతవాహన చాప్టర్ డిస్కస్ చేద్దామండి. శాతవాహన యుగం. శాతవాహన రాజవంశ స్థాపనతో ఆంధ్రుల చరిత్రలోనే కాక దక్షిణ భారత చరిత్రలోనే నూతన అధ్యాయం ప్రారంభమైంది. మన ఆంధ్రుల చరిత్రలోనే కాక దక్షిణ భారత చరిత్రలోనే నూతన అధ్యాయం స్టార్ట్ అయిందనమాట. శాతవాహన రాజవంశ స్థాపనతో ఆర్యావర్తం నుండి ద్రావిడ భూములలోనికి విస్తరించి ఉభయ ప్రాంతాల మధ్య వారధి అయిన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి తద్వారా భారతదేశంలో సాంస్కృతికంగా ఏకత్వాన్ని సాధించడంలో చారిత్రకమైన పాత్రను శాతవాహనులు నిర్వహించారన్న సర్దార్ పనిక్కర్ అభిప్రాయంలో ఎంతో నిజముంది. ఇక్కడ ఈ పాయింట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్యవర్తం నుండి ద్రవిడ భూములకి మధ్యలో ఉండి ఈ ఉభయ ప్రాంతాల మధ్య వారధి అయింది శాతవాహన సామ్రాజ్యం. దానివల్ల ఏంటంటే సాంస్కృతికంగా ఏకత్వాన్ని సాధించడంలో చారిత్రకమైన పాత్రను శాతవాహనులు నిర్వహించారని సర్దార్ పనిక్కర్ అనే అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేశారనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అంతా ఇచ్చి ఎవరన్నారు శాతవాహన సామ్రాజ్యం సాంస్కృతిక ఏకత్వాన్ని సాధించడంలో చారిత్రకమైన పాత్రను పోషించారు అని ఎవరు నిర్వచించారు ఎవరి అభిప్రాయం అని అడగచ్చు అనమాట. సో ఇది సర్దార్ పనిక్కర్ అభిప్రాయం. అది నిజం కూడా. ఒక బ్రిడ్జ్ కింగ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. శాతవాహన కింగ్డమ్ ఈజ్ ఏ బ్రిడ్జ్ కింగ్డమ్. అంటే నార్త్కి సౌత్కి మధ్యలో ఉండడం వల్ల మొత్తం కల్చర్స్ అన్నీ కూడా ఇక్కడ అసిమిలేట్ అయ్యేవి. కల్చర్స్ అన్నీ ఇక్కడ కోడల కింద ఫామ్ అయ్యేవి. అందుకనే వ్యాపారం కానీ ఏదన్నా సరే ఓడరేవులు అన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి ఈ శాతవాహన సామ్రాజ్యంలో. ఆ బ్రిడ్జ్ కింగ్డమ్ మధ్యలో ఉండడం వల్ల, మధ్యలో అంటే సౌత్కి నార్త్కి ఆల్మోస్ట్ సెంటర్లో ఉండడం వల్ల. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, సర్దార్ పనిక్కర్. ఈ సాంస్కృతిక ఏకత్వాన్ని సాధించడంలో చారిత్రకమైన పాత్రను శాతవాహనులు నిర్వహించారన్న సర్దార్ పనిక్కర్ అభిప్రాయం అన్నమాట ఇది. ఓకే అండి. నెక్స్ట్ ఈ మ్యాప్ 6th century BC మ్యాప్. మనం లాస్ట్ 3 వీడియోస్లో కూడా ఈ పేర్లన్నీ డిస్కస్ చేసాం. వింధ్య పర్వతాలు, ఉజ్జయిని, కళింగ, ఆంధ్ర, దక్షిణాపథ, అస్మక, విదర్భ, అమరావతి, కాంచి, ఇవన్నీ కూడా మనం లాస్ట్ 3 వీడియోస్లో ఈ పేర్లు అక్కడక్కడ ఉపయోగించడం జరిగింది. ఇదంతా కూడా 6th century BC మగధ. ఓకే అండి. ఎప్పుడైనా కావాలనుకుంటే సరదాగా పాస్ పెట్టుకుని చూసుకోండి మ్యాప్నంతా. తర్వాత ఇది అశోక ఎంపైర్. అశోక ఎంపైర్లో మనం ఏం నేర్చుకున్నాం? ఆంధ్రులు అశోకుని యొక్క సామంత రాజులుగా ఉన్నారని తెలుసుకున్నాం. దక్షిణాపదం, అమరావతి, దంతపుర, కళింగ, మస్కి, ఇక్కడ ఉజ్జయిని ఉంది, ఇక్కడ సాంచి ఉంది. ఓకే అండి. జస్ట్ ఒక ఐడియా కోసం రేపు పొద్దున్న మనం శాతవాహనులు మ్యాప్ కూడా రేపు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. శాతవాహన 150 AD మ్యాప్ ఒకటి ఉంది. అప్పుడు శాతవాహన కింగ్డమ్ ఎక్కడుందో, ఎలా విస్తరించిందో మనం ఆ మ్యాప్లో చూడొచ్చు. జస్ట్ ఒక ఐడియా కోసం. మనం ఆంధ్ర హిస్టరీ చూసేటప్పుడు కొంచెం మ్యాప్ ఆ పర్టికులర్ ప్లేసెస్ కొంచెం ఐడియా వచ్చిందంటే కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో లక్కీగా ఈ మ్యాప్స్ ఎప్పుడో ఉన్నాయి. సో పిల్లర్ ఎడిక్టు, రాక్ ఎడిక్టు, పిల్లర్ ఎడిక్టు, స్తూపాలు, క్యాపిటల్ సిటీ. ఇప్పుడు ఏంటంటే మీరు యూట్యూబ్లో ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటే మీకు ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. కొంచెం చూసుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో యూ కెన్ ఎక్స్పాండ్ ద స్క్రీన్. మీరు చూస్తున్న వీడియోనే 2 ఫింగర్స్తో ఇలా ఎక్స్పాండ్ అవుతుందని ఈ మధ్యన నేను తెలుసుకున్నాను. ఎడిక్స్, రాక్ ఎడిక్స్, కళింగ కింగ్డమ్ ఇవన్నీ ఉన్నాయి రైట్ సైడ్. ఇవన్నీ. సో ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు కూడా ఈ మ్యాప్ బాగా వాళ్ళు కూడా ఈ వీడియోని ఉపయోగించుకోవచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. శాతవాహనులు ఆంధ్రులు. పురాణాలు 30 మంది ఆంధ్రులు సుమారు 4.5 శతాబ్దాల కాలం రాజ్యం చేసినట్లు చెబుతున్నాయి. పురాణాలు మెయిన్గా 30 మంది ఆంధ్రులు అంటే శాతవాహనులు 30 మంది రాజులు ఉన్నారని ఆంధ్రుల గురించి చెప్పింది పురాణాలు. శాతవాహనాన్ని స్పెసిఫిక్గా చెప్పలేదు. కొన్ని పురాణాలు ఈ రాజులనే ఆంధ్ర భృత్యులని వ్యవహరిస్తున్నాయి. కొన్ని పురాణాలు మాత్రం వెరీ క్లియర్గా 30 మంది ఆంధ్రులు సుమారు 4.5 శతాబ్దాల కాలం 450 years రాజ్యం చేసినట్లు చెబుతున్నాయి. మగధలో శృంగవంశం విజృంభించిన సమయంలోనే ఆంధ్రులు కృష్ణా గోదావరి మండలంలో విజృంభించి పశ్చిమ ఉత్తర సీమలకు విస్తరించారని ర్యాప్సన్ అన్నాడు. ఓకే అండి. శృంగ
మగధలో శుంగవంశం విజృంభించిన సమయంలోనే ఆంధ్రులు కృష్ణా గోదావరి మండలంలో విజృంభించి పశ్చిమ ఉత్తర సీమలకు విస్తరించారని ర్యాప్సన్ అన్నాడు. శ్రీకాకుళ ధాన్యకటక నగరాలు ఆంధ్రుల మొదటి రాజధానులని బర్గెస్, బార్నెట్ అనేవాళ్ళు ఇద్దరు అన్నారు. అందుచేత ఈ బండార్కరు, ఆర్జీ బండార్కరు, విన్సెంట్ స్మిత్, బర్గెస్, బార్నెట్, ర్యాప్సన్ వీళ్ళందరూ కూడా శాతవాహనులు ఆంధ్రులే అని తీర్మానించారు. ఫైనల్గా బండార్కర్, విన్సెంట్ స్మిత్, బర్గెస్, బార్నెట్, రాప్సన్ వీళ్ళందరూ కూడా శాతవాహనులు ఆంధ్రులే అని కంక్లూడ్ చేశారు వీళ్ళందరూ. ఓకే అండి. రాప్సన్ ఏమన్నాడు? ఆంధ్రులు కృష్ణా గోదావరి మండలంలో విజృంభించి పశ్చిమోత్తర సీమలకు విస్తరించారని రాప్సన్ అన్నాడు. శ్రీకాకుళం అంటే మన శ్రీకాకుళం కాదండి, ధాన్యకటకం దగ్గరే ఒక శ్రీకాకుళ అనే నగరం, అదొక ఊరు. శ్రీకాకుళ ధాన్యకటక దగ్గర అమరావతి ఆయా పరిసర ప్రాంతాల్లో శ్రీకాకుళ. అమరావతి అన్న పేరు బాగా గుర్తుపెట్టి ఒకరు కారు అని అన్న ఊరు పేరు వచ్చింది వాడుకలోకి అని ఈ టెక్స్ట్ బుక్లో క్లియర్గా రాసుంది. ఓకే, వీళ్ళందరూ శాతవాహనులు ఆంధ్రులే అని తీర్మానించారు. కొందరు పండితులు ఆంధ్ర శాతవాహన సామ్యమును తిరస్కరించారు. అంటే ఆంధ్రులు శాతవాహనులు ఒకరు కారు అని కొంతమంది తిరస్కరించారు ఆ వాదాన్ని. ఇది ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే అన్న వాదాన్ని కారు వాళ్ళిద్దరు ఒకరు కాదు, శాతవాహనులు వేరు ఆంధ్రులు వేరని చెప్పడం జరిగింది. వారిలో ప్రథముడు విఎన్ సుక్తాంకర్ అనేవాడు ప్రథముడు. ఆంధ్రులు శాతవాహనులు ఒకరు కారు అని చెప్పిన వాళ్ళలో. ఈయన కారణాలు ఏంటట? పురాణాలు ఆంధ్ర భృత్య పదాలే కానీ శాతవాహన పదాన్ని వాడలేదంట. శాసనాలలో శాతవాహన పదమే కానీ ఆంధ్ర పదం కనిపించదట. అంటే శాతవాహనులు వేసిన శాసనాల్లో శాతవాహన పదాలు కనపడి కానీ ఆంధ్ర పదం కనిపించలేదట. పురాణాల్లోనేమో ఆంధ్ర భృత్య అనే పదాలే కానీ శాతవాహన పదం వాడలేదట. అలాగే సమకాలిక శాసనాలలో ముఖ్యంగా కారవేలుడు ఇచ్చిన అతిగుంఫా శాసనంలోను అలాగే రుద్రదాముడు జునాగఢ్ శాసనంలోని శాతకర్ణి పదమే కానీ ఆంధ్ర పదాన్ని వాడలేదంటండి. ఈ కారవేలుడు శతకర్ణి 1కి సమకాలికుడు. ఆయన ఇచ్చిన కళింగ అతిగుంఫా శాసనం, రుద్రదాముడు జునాగఢ్ శాసనంలో శతకర్ణి పేరు ఉపయోగించారు కానీ ఆంధ్ర పదాన్ని వాడలేదంట. ఇవన్నీ విఎన్ సుక్తాంకరు తిరస్కరించడానికి గల కారణాలు. 4వ కారణం, శాతవాహన వంశంలోని మొదటి రాజుల శాసనాలు, నాణేలు మహారాష్ట్రలోనే కానీ ఆంధ్రదేశంలో లభించలేదంటండి. ఈయన ఉద్దేశం ప్రకారం శాతవాహన వంశంలోని మొదటి రాజుల శాసనాలు, నాణేలు మహారాష్ట్రలోనే కానీ ఆంధ్రదేశంలో లభించలేదట. ఈ కారణాల వల్ల శాతవాహనులు ఆంధ్రులు కారు. కొన్ని పురాణాలు వర్ణిస్తున్నట్లు ఆంధ్ర భృత్యులు మాత్రమే, అనగా ఆంధ్రులకు సామంతులుగా ఉండి స్వతంత్ర అధికారాన్ని సాధించిన వారట. సో ఫైనల్గా విఎన్ సుక్తాంకర్ ఏమంటాడు? ఆంధ్రులు శాతవాహనులు కాదు, ఆంధ్రులకు సామంతులుగా ఈ శాతవాహనులు ఉండి స్వతంత్ర అధికారాన్ని సాధించారంట. అది విఎన్ సుక్తాంకర్ వాదం. ఈ విఎన్ సుక్తాంకర్ వాదాన్ని పూర్తిగా భ్రమ ప్రమాదజనితంగా కనిపిస్తుంది అని డాక్టర్ గోపాలాచారి మాటలో అది కేవలం గాలివాదం అని తేల్చేసాడు. ఈ సుక్తాంకర వాదం పూర్తిగా భ్రమ ప్రమాదజనితంగా కనిపిస్తుంది అని డాక్టర్ గోపాలాచారి మాటలో అది కేవలం గాలివాదం, షార్ట్ ఇన్ ద ఎయిర్, అంటే ఊరికే గాలిలోకి రాయేసాడని ఒక మాట వదిలేడనేది ఈ డాక్టర్ గోపాలాచారి గారి మాట అనమాట. ఎవరి మీద? సుక్తాంకర్ మీద. సో శాతవాహన పదం అనేది రాజవంశ నామం. ఇప్పుడు మనం శాతవాహనులే ఆంధ్రులని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. అంటే విఎన్ సుక్తాంకర్ది మనం కూడా తిరస్కరిస్తాం. శాతవాహనులే ఆంధ్రులని మనం నమ్ముతాం. సో శాతవాహన పదం రాజవంశ నామం. శాతవాహనులు అనేది ఆ పదం ఏంటంటే రాజవంశ నామం. కన్హేరి శాసనంలోని అలాగే పులోమావి కాలంలో గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలోను శాతవాహన కుల అనే మాట కనిపిస్తుంది. ఇలాంటి పాయింట్లన్నీ కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్కసారి బౌన్సర్స్ అంటాం కదా. శాతవాహన కుల అనే పదం ఏ శాసనంలో లభిస్తుంది, ఏ శాసనంలో కనిపిస్తుంది అని చెప్పి నాసిక్ శాసనం, కన్హేరి నాగనికా శాసనం అంటే నానాఘాట్ శాసనం, ఇంకా అలాగే 2 శాసనాలు ఏవో ఇస్తారు. అలాగే ఒక్కొక్కసారి దొరికేస్తాం అనమాట మనం. సో ఈ కన్హేరి శాసనం ఎవరిదంటే శ్రీముఖుడు తర్వాత మన శాతకర్ణి 1 వస్తాడు. శాతకర్ణి 1కి టైంలో ఈ తమ్ముడు ఒకడు ఉంటాడు కృష్ణ అని. ఆ టైంలో ఈ కన్హేరి శాసనం వేస్తాడనమాట. పుల్వామావి కాలంలో గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే 2-3 సార్లు అడిగారు ప్రీవియస్ ఇయర్స్ ఏపీఎస్సీలోనే. గౌతమి పుత్ర శతకర్ణికి తల్లి. గౌతమి పుత్ర శతకర్ణి చనిపోయినా ఈవిడ బతికే ఉంటారు. ఈవిడ ఏం చేస్తారంటే పులోమావి యొక్క 19వ రాజ్యవర్షం అంటే పులోమావి
19వ సంవత్సరం పరిపాలిస్తున్నప్పుడు ఈ గౌతమి పుత్ర సతకర్ణి గురించి ఈ నాసిక్ శాసనం మీద వేస్తారనమాట. నాసిక్ శాసనంలో మొత్తం గౌతమి పుత్ర సతకర్ణి విజయాలు అవన్నీ ఉంటాయి. సో ఈ 2 శాసనాల్లోనూ కూడా శాతవాహన కుల అనే మాట లభిస్తుంది. అలాగే గౌతమిపుత్ర శతకర్ణిని శాతవాహన కుల యశ ప్రతిష్టాకరుడట అని, శాతవాహన కుల యతి యశ ప్రతిష్టాకరుడట అనేది కనబడుతుంది గౌతమిపుత్ర శతకర్ణి గురించి. ఇవన్నీ కూడా నాసిక్ శాసనం, నాసిక్ ప్రశస్తి ఇవన్నీ ఉంటాయి. వాటిల్లో మెయిన్ గౌతమిపుత్ర శతకర్ణి గురించే ఉంటుంది మొత్తం అంతా. సో గౌతమిపుత్ర శతకర్ణి ఏంటంటే శాతవాహన కుల యశ ప్రతిష్టాకరుడట, అది విషయం. అలాగే ఆంధ్ర శబ్దం జాతిని సూచిస్తుంది. శాతవాహనులు రాజ్య వంశనామం అంతే కదండి, వంశనామం, రాజ్య వంశనామము శాతవాహన పదం. ఆంధ్ర శబ్దం ఏంటి? జాతి, ఆంధ్రులు ఒక జాతి, అందులో శాతవాహనులు రాజులు. శాతవాహనుల జన్మభూమి ఆంధ్రదేశం అయినందున పురాణాలు వారిని ఆంధ్రులని పేర్కొన్నాయి. అంతే కదండి, మనందరం ఇండియన్స్లో మళ్ళీ రకరకాల ఇంటి పేర్లు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకళ్ళది ఇప్పుడు డైనాసిటీ రూల్ ఏదో ఉంటుంది, ఎవరో సంథింగ్ గాయక్వాడ్ ఎవరో ఉంటారు కదా రాజస్థాన్లో, అలాగా. సో వాళ్ళు ఇండియన్స్ కాదని అనలేం కదా, సో వాళ్ళు ఇండియన్సే. అలాగే ఆంధ్రులే, శాతవాహనులు అందులో రాజవంశ నామం, రాజులు. అందుకని పురాణాలు వారిని కూడా ఆంధ్రులని పేర్కొన్నాయి, శాతవాహనులు కూడా. మత్స్య పురాణమే ఆంధ్రుల చరిత్రకు ఎక్కువ ప్రామాణికమైనదని చరిత్రకారుల అభిప్రాయం. ఓకే, మత్స్య పురాణం ఇది గుర్తుపెట్టుకోండి. మత్స్య పురాణం ఆంధ్రుల చరిత్రకు ఎక్కువ ప్రామాణికమైనదని చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే శాతవాహనంలో శ్రీ యజ్ఞశ్రీ శతకర్ణి కాలంలోనే మత్స్య పురాణం సంకలనం జరిగిందని నిర్ణయించారు. ఈ యజ్ఞశ్రీ శతకర్ణి ఎవరు? గౌతమిపుత్ర శతకర్ణి తర్వాత ఇంకా కొంతమంది రాజులు వచ్చిన తర్వాత యజ్ఞశ్రీ శతకర్ణి చివరి రాజుల్లో, అంటే లాస్ట్ 4 to 5 కింగ్స్లో ఈయన ఉంటాడు. ఈయన లాస్ట్ బెస్ట్ కింగ్ అనమాట. యజ్ఞశ్రీ శతకర్ణి చివరి రాజుల్లో గొప్పవాడు. ఇతని కాలంలోనే ఈ మత్స్యపురాణం సంకలనం జరిగింది, అప్పుడు తయారు చేశారు. అందుకని ఈ మత్స్యపురాణాన్ని చరిత్రకారులు ఎక్కువ ప్రామాణికమైనదని నమ్ముతారు. ఎందుకంటే అప్పటికే 25 రాజులు జరిగిపోయింది, ఎన్నో సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఇది రికార్డ్ రాస్తున్నారు కాబట్టి దట్ మస్ట్ బి ద మోస్ట్ అథెంటికేటెడ్ సోర్స్ అన్నట్టు హిస్టారియన్స్ అందరూ ఈ మత్స్యపురాణాన్ని కన్సిడర్ చేస్తారు ఈ శాతవాహనుల చరిత్రకు సంబంధించి. తర్వాత శాతవాహనుల ప్రాకృతాన్ని వాడడానికి కారణం, శాతవాహనులు ప్రాకృతం ఎందుకు వాడారు? మౌర్య నుండి ప్రాకృతం సామ్రాజ్య భాష కావడమే. మౌర్యుల కిందే కదండి శాతవాహనులు సామంతులుగా ఉన్నారు. ఆంధ్రులు, శాతవాహనులు వీళ్ళందరూ సామంతులుగా ఉన్నారు. అందులో సామంతులన్న శాతవాహనుల్లో ఒక రాజు, ఆ మౌర్యుడు అశోకుడికి సామంతుడిగా ఉండేవాడు. సో ఆటోమేటిక్గా మౌర్య భాష ప్రాకృతం అక్కడి నుంచి ఆటోమేటిక్గా డిసెండ్ అయిందనమాట. ప్రాకృత సామ్రాజ్య భాష కావడమే. రాజకీయ అధికారంతో పాటు ప్రాకృత భాష మౌర్యం నుండి శాతవాహనులకు సంక్రమించిన వారసత్వం. సో లాంగ్వేజ్ అలాగే డిసెండ్ అయింది. తర్వాత శాతవాహనుల వెండి నాణేలు కొన్నింటిపై రాజుల పేర్లు 2 భాషల్లో ఉన్నాయి. చెప్పాను కదండి, గౌతమిపుత్ర శతకర్ణి టైంలోనే ఈ వెండి నాణాలు వేశాడు. అందులో 2 భాషల్లో ఉంటాయి. ఒకటి ప్రాకృతం అని చెప్పాను, ఇంకొకటి గుణాఢ్యుడు బృహత్ కథలో పేర్కొన్న దేశీ, అంటే మన తెలుగుకి నాంది అనమాట. ఇదే మెయిన్, గుణాఢ్యుడు బృహత్ కథ పేర్కొన్న దేశీ అనే భాషగా చెప్పవచ్చు. అది ద్విభాషా నాణాలు, వెండి నాణాలు. గౌతమిపుత్ర శతకర్ణి ఒకటి ప్రాకృతం, ఇంకొకటి గుణాఢ్యుడు బృహత్ కథలో పేర్కొన్న దేశీ అనే భాషగా చెప్పవచ్చు. అదండి ఈ వీడియో. సో ఈ వీడియో మీద వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుడును గుర్తించుము. ఇప్పుడు మీరు గుర్తించగలరని అనుకుంటున్నాను నేను. అలాగే ఇది 2008లో వచ్చింది ఆ క్వశ్చన్. 2012లో ఏమొచ్చింది గ్రూప్ 2లో? ఆంధ్రులు శాతవాహనులు ఒకరే కారు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? వాళ్ళిద్దరూ ఒకరు కారు అని ఎవరు అన్నారు? ఇది గ్రూప్ 2 2012లో వచ్చింది. అలాగే ఏపీఎస్సీ ప్రీవియస్ జిఎస్, ది ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ రిలేటింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ఏపీ. అంతే కదా, సాంస్క్రిట్ కాదు, తెలుగు కాదు, తమిళం కాదు, ప్రాకృతం. అదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.